నమస్కారం అండి. మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి వాజేడు మండలంలోని గుమ్మడితోటి విలేజ్లో మనం శబరి మెలీనా సీడ్స్ వారి శబరి 141 ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన రైతుల మాటల్లో వారి అభిప్రాయం ఎట్లా ఉందో తెలుసుకుందామండి ఈరోజు. నమస్కారం అండి. మీ పేరేం పేరండి? ఎవరండి మంది? గుమ్మడిదొడ్డి. ఏ మండలం? వాజేడు మండలం. మీరు ఏమి విత్తనం వేశారు? మెలీనా సీడ్స్ వారి శబరి 141 వేశారు. ఎక్కడ ఎటు నగరాలు తీసుకొచ్చారండి? మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారండి? 10 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఎట్లుందండి విత్తనం మొలక శాతం ఎట్లుంది? బాగానే ఉంది. ఎంత వేశారు? దీన్ని ఇస్తే ఎంత వేశారు మీరు? ఎకరం వేశారా? ఎట్లా వచ్చిందండి? వైరస్ ఏమైనా ఉందా మీకు? ఎట్లా అనిపిస్తుంది మొక్క? నల్లి ఎట్లుంది? నల్లి ప్రభావం ఉందా? నల్లి అయితే లేదు. కాయ సైజ్ ఎట్లుందండి? దానికంటే మంచిగా ఉన్నది. వేరే రకం వేశారు, దానికంటే మంచిగా ఉంది. మీరు వేరే రకాలతో పాటు వేస్తే. నమస్కారం బాబాయ్ గారు. మీ పేరేం పేరండి? గోర్ సాహిబు. ఏ విలేజ్ అండి మీది? పేరూరా. అంటే ఇక్కడ ఫీడ్ విజిట్ చూడడానికి వచ్చారండి ఈ తోటని? మీరేం విత్తనం పెట్టారండి? ఇదే విత్తనం పెట్టారు. మెలీనా సీడ్స్ వారి శబరి 141 మీరు ఇదే విత్తనం పెట్టుకున్నారు మీరు కానీ. మీరు ఎక్కడ తీసుకున్నారండి? ఎటు నగరాలు తీసుకున్నారండి? ఓకే, ఎటు నగరాలు తీసుకున్నారు. ఎట్లుందండి మీరు మొలక శాతం ఎట్లుంది? మీది ఎట్లుంది తోట? మీరు వేసారుగా. వైరస్ ఉందా? నల్లి ప్రభావం ఎట్లుంది? కొంచెం కింద ఉండే కానీ లేదు ఇప్పుడు లేదు. ఇక ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? 20 దాకా రావచ్చు. 20 వస్తుంది ఇప్పుడు ఉన్న పొజిషన్లే. కానీ పెట్టుబడి ఎట్లుందండి వేరే విత్తనంతో పెట్టుకుంటే? పెట్టుబడి బాగానే పెట్టిందండి. పెట్టుబడి బాగానే పెట్టారు. ఈ విత్తనం పెట్టుకోవచ్చు అండి రైతు సోదరులందరూ? పెట్టుకోవచ్చు. ముందుకి ఎన్ని ఎకరాలు పెడతారు మీరు ఈ విత్తనాన్ని? ముందుకు ఒక 3 వేద్దాం అనుకుంటాను. ఇదే విత్తనాన్ని 3 ఎకరాలు పెట్టుకుంటారు. అంత బాగా నచ్చింది మీకు. మీ తోట రైతులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే తోట పరిస్థితుల గురించి ఇది ఎట్లా బాగుంది? ఈ విత్తనం బాగుందిగా? మీరు 10 మంది చెప్పలేతారా ఈ విత్తనం గురించి? ఇప్పుడు పక్క రైతుల అభిప్రాయాలు కూడా మీ చేను దగ్గరికి వచ్చా ఏమంటున్నారు? నమస్కారం. మీ పేరండి? నా పేరు గంపాలపల్లి కొండయ్య. మాది గుమ్మడితోటి గ్రామం, వాజేడు మండలం, ములుగు డిస్టిక్. మీరేం పెట్టారండి సీడు? ఈ శబరి 141. మీరు కానీ ఇదే విత్తనం పెట్టారు. మీకు ఎట్లా ఉందండి ఈ వెరైటీ? పోయినసారి మీద ఈ సంవత్సరం పర్వాలేదు తోట. పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. మీద బాగున్నది. ఈ దిగుబడి కూడా కొద్దిగా పోయిన సంవత్సరం అయితే బాగానే, కాయ సైజు కూడా బాగానే ఉన్నది. మొదటి నుండి చివరి దాకా కూడా కాయ సైజు బాగున్నది. అంత మంచిగానే ఉన్నది. రైతు కూడా పర్వాలేదని చెప్పి అంటున్నారు సూచనలు. మీ ఊర్లో మీ తోట చూశారు కదా రైతులు, ఇంకా ఏమంటారు రైతులు? ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, తీసుకునే అవకాశం ఉన్నది. తోట కూడా పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇత్తనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి. రైతు అభిప్రాయాన్ని బట్టి చూసుకుంటే ఈ ఇత్తనం అన్ని రకాలతో పోలిస్తే ఈ ఇత్తనం కానీ అన్ని కంపెనీలతో పోల్చుకుంటే ఈ మెలీనా సీడ్స్ వారి శబరి 141 విత్తనం పెట్టుకోదగ్గ విత్తనం, అన్ని రోగాలకు కానీ తట్టుకునే రకం విత్తనం అని రైతు మాటల్లో చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి.